అన్ని వర్గాలకు ఈ బడ్జెట్లో అన్యాయం జరిగిందని మాజీ జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందని ఆయన ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఆరోపించారు. తొర్రూరు బీఆర్ఎస్ కార్యాలయంలో తొర్రూరు డివిజన్ నేతలతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక పక్కన తెలంగాణ అంతా విధ్వంసమైంది, వ్యాపారం అతలాకుతలమైంది, నిర్మాణ రంగం మరి పుంజుకోవట్లేదు, రియల్ ఎస్టేట్ రంగం అంతంత మాత్రంగానే ఉన్నది, ఐటీ ఎక్స్పోర్ట్స్ లేవు, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గినాయి, ఇతర పారిశ్రామిక రంగాలు అంతా కూడా తగ్గినాయి, ఐటీ అంతా కూడా సద్దుమైపోయింది. మరి ఈ పరిస్థితులలో ఎట్లా ఈ రాష్ట్రాన్ని 3,24,000 కోట్ల బడ్జెట్ను ఆయన సమీకరిస్తాడు? వచ్చే ఆదాయ మార్గాలు ఏమున్నది? ఒక నెలకు దాదాపు 18,500 కోట్లు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18,500 కోట్లు ఒక నెలలోనే బడ్జెట్ వస్తుంది తెలంగాణ. ఇట్లా మనం 12 నెలలు వేసుకుంటే ఏమొస్తుంది? సాక్షాత్తు ముఖ్యమంత్రి నాకు అప్పు పుడతలేదు, ఉద్యోగస్తులు నన్ను ఏం చేయమంటారు చెప్పారు, నాకు కోసుకొని తింటారా, ఈ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలి అని మాట్లాడిన ముఖ్యమంత్రికి మరి అదనంగా 33,000 కోట్ల రూపాయలు ఎక్కడ సమీకరించగలుగుతాడు? ఏమైనా పన్నులే కదా, సుంకాల ద్వారా వచ్చే మరి ఇన్కమ్ మాత్రమే రాష్ట్రం నడవాలి కదా. కేంద్ర ప్రభుత్వం సరిగ్గా సహకరించట్లేదు. మొత్తం తెలంగాణ అభివృద్ధి రంగం అంతా విధ్వంసం అయిపోతుంది. పెట్టుబడి పెట్టడానికి ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేరు? తెలంగాణలో భద్రత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో పరిశ్రమలు పెట్టినా, వ్యాపారాలు చేసినా, ఏ రకమైన రంగంలో కూడా రక్షణగా వాళ్ళు ఫీల్ కావట్లేదు. సేఫ్ స్టేట్ తెలంగాణ అని అనుకోవట్లేదు వాళ్ళకి. ఎందుకు? 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత బ్రైట్గా ప్రజలు ఎంత గుండెనింపరంగా బతికిండ్రు. ఇవాళ ఎంత గందరగోళమైనటువంటి ఏ రాత్రి హైదరాబాద్ లాంటి మహానగరం, ఖమ్మం మహానగరంలో ఏ రాత్రి ఎప్పుడు వచ్చి ఏ ఇల్లు ఏడకుండా పోతారో అర్థం కాని పరిస్థితిలో ఇంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేక ప్రజలు జీవిస్తున్నారు. సో ఒక ముఠా, స్టువర్ట్పురం దొంగల ముఠా కనుక ఈ రాష్ట్రంలో వెళ్ళినట్టు ఆ మంత్రివర్గంలో అందరూ అదే ఉన్నారు. భూములు దోసుకోవటం, కబ్జాలు పెట్టడం, సెటిల్మెంట్ చేసుకోవటం, దందాలు చేయటం, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మట్టి మాఫియా రాష్ట్రం అంతా కూడా విధ్వంసంగా కొనసాగుతారు. సో దీనికి ప్రధానంగా ఇవాళ వ్యవసాయ రంగము, వ్యవసాయం మీద అనుబంధ రంగాలన్నింటినీ కూడా బడ్జెట్ తగ్గించింది. రైతు బీమాకు కేసీఆర్ గారు ఎక్కించి ఇవాళ రైతు బీమా దాదాపు 70% పైసలు పట్టింది. అంటే ఎట్లా రైతు మేలు కోరుతాను కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎట్లా కోరుతానో చెప్పాలి. సో ఈ రకంగా మొన్న మీరు మురళి గారు అనుకుంటా ఐఏఎస్ ఆఫీసర్, ఆయన విద్యా కమిషన్ చైర్మన్గా ఆయన పెట్టారు. కొంతమంది ప్రొఫెసర్ అరగోపాలు, కోదండరాము, ఇంకెవరు చాలామంది ఉన్నారు. ఆయన కొన్ని రికమెండేషన్ చేశాడు. ఏం చేశాడు? తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మారాలి, నాణ్యమైన విద్యను పెట్టాలి, పిల్లలకు మంచి పుష్టికరమైనటువంటి భోజనం పెట్టాలి అని చాలా రకాల కొన్ని రికమెండేషన్ చేశారు. దాంతోపాటుగా విద్య ఇంకా మెరుగుపడడానికి 15% బడ్జెట్, అంటే వార్షిక బడ్జెట్లో 15% కనుక విద్య మీద ఖర్చు పెట్టిన అయితే నాణ్యమైనటువంటి విద్యార్థులు తయారవుతారు, మంచి భోజనం పెట్టవచ్చు అని పెట్టారు. మరి ఏది నువ్వు పెట్టలే కదా. 8.22% బడ్జెట్ ఉంది. అంటే ఒక పక్కన విద్యా కమిషన్ వేసింది నువ్వే. ఆ విద్యా కమిషన్ ఏదైతే సూచిస్తాయో అవన్నీ మేము పాటిస్తాం, మెరుగైనటువంటి విద్యని రాష్ట్రంలో చెప్తామని చెప్పిన ఆయన మరి అదే 15% ఎందుకు ఇలా విద్యకు 8.22 ఎందుకు ఇచ్చిండు? అంటే గత సంవత్సరం ఏదైతే ఉన్నదో అదే ఇచ్చిండు. అంటే ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి కోసం ఆయన ప్రయత్నం చేయలేదు. మీకు తెలుసు, ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో, ప్రధానంగా తెలంగాణలో విద్యార్థులను రెచ్చగొట్టి, యువకులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ మీద మాట్లాడే మాటలు లేవు, తిట్టని తిట్లు లేవు. యూత్ డిక్లరేషన్ పేరు చెప్పి యూత్కు నిరుద్యోగ పూర్తిస్తారు. దీంట్లో బడ్జెట్లో రూపాయి లేదు. ఎక్కడ పోయింది ఇదంతా? ₹1 పెన్షన్ కూడా వృద్ధులో పెరగట్లేదు, బడ్జెట్లో లేదు. వికలాంగులకు లేదు, బీడీ కార్మికులకు లేదు, ఒంటరి స్త్రీలకు లేదు, తాటి కార్మికులకు లేదు, పద్మశాలి కార్మికులకు లేదు. మరి ఎక్కడ బడ్జెట్ పెట్టాము? ఆగండి డిసెంబర్ 30 తారీఖు ఆగిపోయింది, ఇందిరామ రాజ్యం వస్తుంది, తెల్లారిపోయి తెచ్చుకుందిరానే. మరి పేదల నోట్లే, బలహీన వర్గాలు, ఆశాజీవులు, మరి అబాయికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించాలన్న వెనుకిట అయింది. సో దీన్ని కూడా మీరు ఒక్కసారి దయచేసి మరి ఆలోచన చేయాలి. జాబ్ క్యాలెండర్ పేరు 0. మీకు తెలుసు, ఇందాక
మా పెద్దలు చెప్పారు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తాడు దళితులకు, మేము అంతకంటే మెరుగ్గిస్తాం. 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు, మేము 3 ఎకరాలు ఇస్తాం. 10 లక్షలు